ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన టీటీడీపీ రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ను ఈ నెల 5కు వాయిదా వేసింది న్యాయస్థానం. పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించిన కోర్టు అదే రోజు వాదనలు వింటామని తెలిపింది. మరోవైపు ఓటుకు నోటుకు వ్యవహారంలో అరెస్ట్ అయి చెంచల్గూడ జైల్లో ఉన్న టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆహారం తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. నిన్న రాత్రి పండ్లను తీసుకున్న రేవంత్ ఇవాళ ఉదయం మార్నింగ్ వాక్ చేశారు. అనంతరం పాలు పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకున్నారు. రేవంత్ బెయిల్ పిటిషన్ పై మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, రేవంత్ బెయిల్ పిటిషన్ అలాగే చర్లపల్లి జైలుకు తరలించే అంశాలపై పూర్తి సమాచారం ఏంటి? నిన్న రేవంత్ రెడ్డి తరపు లాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి ఇవాళ విచారణ వాయిదా పడింది. ఇవాళ మళ్ళీ కోర్టు ప్రారంభమైన తర్వాత ఏసీబీ తరపు న్యాయవాది కొంత సమయం కావాలని కోరారు. అనేక కేసులు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి కౌంటర్ రెడీ చేసేందుకు కొంత సమయం కావాలని కోరిన నేపథ్యంలో ఈ నెల 5 అంటే శుక్రవారం తేదీకి వాయిదా వేసింది. ఆ లోపు 5వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలి. 5వ తేదీన దీనికి సంబంధించినటువంటి వాదనలు జరిగే విధంగా చూడాలని కూడా కోర్టు ఆదేశించింది. మరోవైపు చెంచల్గూడ జైల్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలి. ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. పూర్తిగా బ్యారెక్లన్నీ కూడా ఖాళీ లేవు కాబట్టి ఇబ్బందులు తలెత్తుతాయి. ఈయనను ఏసీబీ ట్రాప్ కేసులో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా చర్లపల్లి జైలుకు తరలిస్తారు కాబట్టి అదే జైలుకు తరలించాలంటూ చెంచల్గూడ జైలు అధికారులు ఒక మెమో దాఖలు చేశారు. దాన్ని కూడా కోర్టు అనుమతించింది. ఈ కాపీ చెంచల్గూడ జైలుకు వెళ్లిన తర్వాత ఇవాళ సాయంత్రంలోగా రేవంత్ రెడ్డి సహా మిగతా మొత్తం 3 నిందితులను కూడా చర్లపల్లి జైలుకు తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఆయన ఆరోగ్య అంశానికి సంబంధించి కూడా ఒక పిటిషన్ దాఖలైంది. దానిపైన మధ్యాహ్నం వాదనలు జరుగుతాయి. ఆయనను ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలి అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ తరపు లాయర్లు వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. మరి కోర్టు దాన్ని ఏ విధంగా సమ్మతిస్తుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. మరోవైపు ఆయన్ను స్పెషల్ క్లాస్ గా వ్యవహరించాలి, ఆయనను ప్రత్యేకమైనటువంటి వస్తువులు కేటాయించాలన్న పిటిషన్ పైన కూడా ఇంకా వాదనలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. థాంక్యూ శర్మ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.